అలాగే బయలుదేరదామంటావా రాణేశ్వరా బామా గోవింద ఏమి ఉన్నా గాని ఏమి బలమో పాల్గొన్నాలోనా కులముద్ధరించను 6 మంది కొడుకులు కలిగారు కుల గోత్రమెత్తియో పాడటానికి ఆడబిడ్డ లేదు మనకు ఆడబిడ్డ లేదు బాబా ఎన్నికలైనటువంటి మన పాల్గొండాపురి పట్టణమున కులము చెప్పటానికి 6 మంది కుమారులు జన్మించారు. అవును కదా. కుల గోత్రం ఎత్తి పాడటానికి అవును ఆడబిడ్డ సంతానము లేక మనమ్మను చింతపోతున్నా ప్రాణేశ్వర బామకొండ మదేవి ప్రాణేశ్వర. మరి ఇందులో తగులు ఉపయోగం ఏం చేస్తామంటావు బామా? ఈ నేడుదిన మన వార శనివారం ఉన్నది. అవును సతుపతుల సమేతముగా తలంటితల స్నానం చేసుకొని మన ఇంటి దేవుడి కదినత్మ స్వామికి 300 రూపాయలు ముడుపు కట్టి వెలలాంటి రాజ్యములు తిరిగి 3 కోటి దేవతలకు పూజ చేసిన ఏ దేవుడైనా మన భక్తి ఆచారం మెచ్చి మనకు ఆడబాల సంతానం కలిగించినది ప్రాణేశ్వర. మరి అలాగనే వెలువడేకైనా బయలుదేరదాం బామా. మనం ఇరువురైతే మనకు సహాయం చేయడానికి ఎవరుంటారు? అవును కదా. మన మహామంత్రి కూడా పిలిపించు. ఒరే మహామంత్రి రెండు పోయా అపారెడ్డి మహామంత్రి ఇలా నా భార్య ఇద్దరు వెలువెట రచన వెళ్తున్నాము. నీవు కానీ మా వెంబడి కావాలా? ఎవరా వెళ్ళలేట రాజ్యానికి ఎలా పూజలు చేసి దాన ధర్మములు చేసిన ఆడవాళ్ళ జన్మిస్తున్నావు వెళ్తున్నావురా. ఆడబిడ్డ గాలిని దేవతలు ముక్తి ఆడబిడ్డలు అవుతారేమే? అవునరా. నీ మగం ఒకటి అవుతారా? ఎలా ఆ మిదిలే మీ వాకిలు వేసుకోపండి బిడ్డలు అవుతారు. అట్లా 6 మంది జన్మించి ఉండారు. మళ్ళీ ఇప్పుడేమే దేవుని వరం చేత ఒక ఆడబాలకి కావాలని వెళ్తున్నావురా. అలాగనే పదం పదప అలాగనే వెళ్దామా. పేరు కల్ల చిన్నాకి రెడ్డి రాపాయన మాయినాడు ఒరే చీమలా కూర చక్కెర పోతారు పాల్గొండాలో మన ఇలా దాన ధర్మములు చేసుకుంటూ వెళ్తుండగా మీ అమ్మ దగ్గర ఏడుచుకుంటూ వస్తున్నది. నాకు మటుకు ఏం తెలుసుపా. మరి ఇలాగనే ఉండరా. రాని పిలిచి అడుగుదాం బామా. అయ్యో ప్రాణనాదా ప్రాణనాదా
అడిగిన కాళ్ళు ఊపిన కన్నులు మైకమొత్తే నీ నా ప్రాణనాదా అయ్యో ప్రాణనాదా ప్రాణేశ్వర ప్రాణేశ్వర ఈ అరణ్య మార్గమున నీవి వెంట నడిచిన కాళ్ళ తొడబడుతున్నవి, ఊపిన చేతులు వాపులు వస్తున్నవి, చూసిన కనులిక మైకమొత్తున్నవి. అవును, ఇంకెంత మాత్రమైన నీ వెంబడి నేను నడవచాలని ఎక్కున్నది ప్రాణేశ్వర. బాపకొండమదేవి ప్రాణేశ్వర మరి కసపని పౌనమాని కింద పొవలించి ఆహా అటు తర్వాత బయలుదేరదాం బామా. ప్రాణేశ్వర బామా ఈ ఘోరమైన అరణ్యములో అవును ఆ కల్పించే వృక్షం కింద పవలించిన ఆ శివాని అంటాను ప్రణీత్ కూడా వచ్చి మనం ఏమన్నా కలబెడితే మా కళ్ళకాడికి తీయేస్తా బామా. తేలేవా ఇంత తెలా ఉండేవని ఆయన చెప్పేద్దాంలే బామా. గోనేరుపల్లి బాలుకో కాళ్ళే అంతలా ఉన్నాయంటే అదే కానీ మన మహామంత్రి పిలిపించి ఖబర్దారిగా కావలి పెట్టించిన మన విశ్రాంతి తీసుకొచ్చినారా ప్రాణేశ్వర. మొగలేం బామా ఏమో చాలా మొగలగా ఉంటుంది నీకు. ఓరి మహామంత్రి, నా భార్య నన్ను ఇక్కడ పనులుస్తున్నాము, నీ మధ్య జాగ్రత్తగా కావాలండరా. ఎవరా మీరు పండుకునేది మీకు కావాలండేదా? అవును. ఏం మాకేం కర్మ పట్టినలా, మాకేం కర్మ పట్టినలేడా తీసుకుంటా తీసుకుంటా అంటే మేమేమేడు కావాలి పండుకుండేకి వచ్చిండేదే. అట్లా పడుకునే దానికి కుదరదు. ఏమే నువ్వు కావాలండల్లా మేమిద్దరు పౌలిస్తాము. భీమప్పా భీమా ఏం భీమరా? స్టోర్ భీమా భీమ అంటే మళ్ళీ బియ్యం అంటావా? భీమా కొండంత రెడ్డి నేను నీకెందుకురా భయము? కొండంత రెడ్డి ఉంటే కొండ కింద మీ తాత ఉంటాడా? కొండ కింద కాదు అంత లెక్క నువ్వే ఉండల్లా, అందుకే నాకు భయం ఉంటాండి. భయమా? ఈ చంద్ర ఆయుధం తీసుకోరా. కడిదా ఎంత ఫోటో ఉంది చంద్రన్న ఆయుధమా? చంద్రన్నది కాదు అది, చంద్ర ఆయుధము. నీ మగం ఒకటే ఈయన పోతులకు చర్మాలు తీసేది ఉన్నట్టుంది. ఎన్ని పోతులకు ఇట్లా తీస్తాను. అట్లా మాట్లాడొద్దు బామా. సరే తాతల ముత్తాతల కాలం నుంచి ఇది ఖర్చు పడుతున్నాం మేము. పాగొట్టలే తాతల ముత్తాతల కాలం నుంచి పాగొట్టలు ఎందుకంటే మళ్ళీ ఇది పోతే అట్లా ఆడుతుంటారు. సరే పండుకో పండుగ నేను కావాలంటా. తెగుతుంది దుద్దుకుంటా అంటే 3 దినాలకు బొబ్బు వచ్చి 4వ దినం పగిలిపోతుంది. సరే పండుకో ఓపిక ఓపిక ఓపిక. పాల్గొండపురి పట్టణములో శీలపు కొండమదేవి 6 మంది కొడుకులు కోడాన్లు ధనము ధనము రొక్కము రోజునమున కూడా ఒక ఆడబిడ్డ సంతానం కోసమై ఎలాగ సాట్ల పడుతున్నారే పాపం. మరి ఆడపిల్లల సమాజం ఎలా ఉంటుందంటే, ఆడపిల్ల నమ్మా నేను ఆడపిల్లనని బాధపడకమ్మా నీ ముదుగులు చెందకమ్మా. అచ్చంగా పుట్టాలని ఎల్లమ్మ ఒక్కదనం పిల్లరా ఈ పాడులో ప్రభులో తల్లి ఆడపిల్లరా ఆడది అంటున్నారా తల్లి ఆడది నిలుపుతారా. అచ్చంగా పుట్టిన కృష్ణయ్యమ్మ ఎవరిని అంటున్నారా అన్నేమో ఆడదిలో తెలుపుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాలి బాధపడకమ్మా నీకు తెలుసుకమ్మా.
10 రూపాయలు పుట్టండి నాకు. పలకంబాటి అమ్మ పడికి పోతుంటే ఆడపిల్లైనందుకు తల్లి చదువెందుకు అంటున్నారా, తల్లి చదువెందుకు అంటున్నారా. చదువుల తల్లి సరస్వతి దేవి ఆడది కాదమ్మ, నాకేమో చదువెందుకు అంటున్నారా. ఆడపిల్లనమ్మా నీకు ఆడపిల్లనాని, ఆడపడకమ్మా నీకు దిగు చెందకమ్మా. వెదిగట్టి నన్ను చూసి అమ్మ వేడుతున్నావా, లక్షల కట్టాలు అమ్మ ఎట్లా ఇస్తానని. కడుపులోనే ఆడపిట్టంటేను కరగా తీస్తున్నారా. ఆడపిల్లలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, ఆడపడకమ్మా నీకు దిగులు చెందకమ్మా, ఆడపడకమ్మా నీకు దిగులు చెందకమ్మా. పెట్లు కావాలని ప్రకారం నిద్ర మీద వస్తుంటే పెట్లు అవుతారా. ఆయన పెరికలన్నీ ఈ నిద్రపోను. ఏం మనిషి అన్న అసలుగా ఏం పై ఏమే మంచి నిద్ర చెడుతున్నావురా. నిద్రేనా కాదు ఐరా బిడ్డలు ఏమన్నా పండుకుంటాను లేతారేమిరా. ఇంకేం నిలబడుకుంటే అవుతారు ఉన్నాలే. మహామంత్రి మీ అమ్మంగా నిద్ర లేపు. ఇంకా లేచిందా లేదా ఇందా 5 పట్టుకో నాకు లేస్తుందా. నేను చెప్పి లేపు. మా అప్ప చెప్పినాడు లేయి అంట అట్లా లేపు. లేస్తుంది కదా, లేస్తుంది కదా, లేస్తుంది పో. లేపుతా ఉండా. లేపు లేపు లేపు. ఎవరు లేనా ఏమంత ఆత్రం ముందు అర్థం లేచింది కదా, అర్థం లేదా. ఏం చేస్తున్నావు నాయనా. లేపుతా ఉండప్ప అంటే ఎట్లా అట్లా లేస్తే లేపుతారేమో. అట్లా లేపేదా ఎట్లా లేపా ఏమే మామా అయ్యా అట్లా అట్లనల్లా అట్లంటే లేస్తుందా. ఏ మామా అయ్యా అయ్యా మేము మాత్రం ఉంటాను. నువ్వు ఏమ్మా అయ్యా అట్లా అమ్మగారు లేండి ఏమో నువ్వే కదా నింది. మేము అనేది వేరు, నువ్వు అనేది వేరు. మా కన్ను చేసి ఎక్కడ కాళ్ళేసిందో ఎక్కడ తలకాయ పెట్టిందో దిక్కి తెలియలే నాకు. చచ్చిపోయిందా నిద్ర మీద లేపరా నాయనా. తెలిపిందా మా రే లేపరా. ఓమా అయినా తెల్లారి పైన చెప్పు నింటే అయినా ఏమి నిద్ర తప్ప సుష్టి పడిపోయింటావు నువ్వే. అది నువ్వు చెప్పి ప్రాణేశ్వర ఈ ఘోరమైన అరణ్యమును పవలించిండుగా అవును నాకు ఆ శ్రీమన్నారాయణమూర్తి కల్లో అగుపడి ఉన్నాడు నాద ప్రాణేశ్వర. మరి అలాగే తెలిపండి బామా. తెలిపేది ఆలకించు నాద ప్రాణేశ్వర. అహం 7 కొండలు 7 కొండలు ఎలటి దేవుడు వెలు కొండలు ఎలటి దేవుడు. కలలో నా అగుపడినాడు స్వామి, కలలో నా అగుపడినాడు.
కదిరిలో ఉన్నది నరసింహ దేవుడు కదిరిలో ఉన్నది నరసింహ దేవుడు కలలో నా అగ్గుపడినాడు నాకు కలలో నా అగ్గుపడినాడు దేవుడు కలలో నాగపడినాడు స్వామి కలలో నాగపడినాడు తిరుపతిలుంగటి శ్రీ వెంకటేశ్వరుడు తిరుపతిలుంగటి శ్రీ వెంకటేశ్వరుడు కలలో నా అగ్గుపడినాడు స్వామి కలలో నా అగ్గుపడినాడు తిరుపతిలుంగటి శ్రీ వెంకటేశ్వరుడు తిరుపతిలుంగటి శ్రీ వెంకటేశ్వరుడు కలలో నా అగ్గుపడినాడు స్వామి చెట్టుల్లో ఉండేది గోపాల పామైన చెట్టుల్లో ఉండేది గోపాల పామైన కరోనా అగ్గుపడినాడు నాకు కరోనా అగ్గుపడినాడు అత్తంబుతో ఆడే బీటలో అత్తంబుతో ఆడే బీటలో కలలో నా అగ్గుపడినారు నాకు కలలో నా అగ్గుపడినారు ఈ విధముగా దేవాని దేవతలు అవును అద్దమ్మ తొట్టిండ్లు ఆడబిడ్డలు అవును నాకు కళ్ళు అగుపడినాడు నా దప్పనేశ్వర అలాదిగో అవును అలా కనిపించిన పట్టవాసమే కదిరికోగిలి పట్టణం అవును మామ అక్కడ కనిపించే గాలి గోపురములే అవును ఆ కదిరి దేవుని దేవాలయం అవును ఇప్పుడే నేను ఆ దేవుని కీర్తించి ఆ దేవునికి పూజలు చేసి ఆ దేవుని చెంత వరపడదును ఇక మీరు విశ్రాంతి తీసుకున్న ప్రాణేశ్వర మరి అలాగనే పిలవచ్చింది మామ